ఈరోజు మనం సచ్చిదానందము ఏంటి ఈ సచ్చిదానందం అంటే? ఎప్పుడు సచ్చిదానందం వస్తుంది మనకి? ఏంటి చిత్తేంటి? సత్తేంటి? ఈ చిత్తు ఎలా ఉంది? సత్తు ఎలా ఉంది? ఈ ఆనందం ఏంటి? ముందు మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక క్వెషన్ రావాలి మనలో. ఇది ఏంటి? ఇది ఎలా? ఈ ప్రాపంచికంగా ఉండి, ఈ ప్రాపంచిక ప్రభావాలలో పడి మనము ఇదే నిజము అనుకొని దాని ఆలోచన చేస్తూనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాంటి మనము ఆధ్యాత్మిక పయనము అనే దానిలో నిన్ను నీవు తెలుసుకుంటూ, అలాగే సమస్తములో ఉన్న ప్రతిదీ ఎలా ఉంది, నీ చుట్టూ ఉన్న ప్రతిదీ ఎలా ఉంది, అందులో నువ్వెలా ఉన్నావు, దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు నువ్వెలా ఉన్నావు అనేది తెలుసుకుంటూ, ప్రతి దానిని మనలో కలుపుకుంటూ, ఇంతకుముందు ఈ చిత్తనేది ఎలా ఉంది? తనకి తానే వేరుగా ఉంది అన్నిటికంటే. అది వేరు, నేను వేరు, నేను వేరు, నేను వేరు అని చూస్తూ ఉంది. ఇప్పుడేమైంది? నేనే అన్నీ అని తెలుసుకున్న ఇది తనలో అన్నిటినీ కలుపుకోవటం మొదలుపెట్టింది. ఈ కలుపుకోవటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, అదే తానై నేనైన స్థితిలో అది ఆయా స్థితిగతులన్నిటినీ కూడా అవగాహనాత్మకంగా, అనుభూతాత్మకంగా అంటే వాటన్నిటి నాలెడ్జ్ కూడా తానై వాట యొక్క జ్ఞాన అవగాహనలని అనుభూతాత్మకంగా అది ప్రయాణం చేస్తూ ఉంది. మరి సత్తెలా ఉంది? పరిపూర్ణంగా తనని తాను తెలుసుకొని సమస్తంలో వ్యాపించి ఉన్న స్వప్రకాశంగా సర్వము వ్యాపించి ఉన్న సర్వజ్ఞంగా అంతా తానై ప్రతిదీ తానుగా ప్రతి ఒక్క విషయ అవగాహన కలిగి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో సృష్టి స్థితి లయాత్మకంగా ప్రతిదీ తన యొక్క అవగాహనతో అనుభూతాత్మకంగా ప్రతి దానిలో ఉండి సర్వశక్తి సంపన్నంగా తానే అన్నీ తన ఆలోచన ద్వారానే అన్నీ చేస్తూ తనకి అదంతా అవగాహనగానే ఉంది. సృష్టి స్థితి లయలన్నీ కూడా తన చుట్టూ జరిగే ప్రతిదీ కూడా అలా ఆ యొక్క అనుభవాత్మకమైన జ్ఞానమే తన జ్ఞానముగా ప్రజ్ఞత్వంగా కలిగి ఉంది. అంటే అందువలన అది స్థితంగా తనని తాను దర్శించుకుంటూ సమస్తములో తనని తాను తనలో నుంచే తాను సమస్తాన్ని దర్శిస్తూ ఉంటుంది. ఈ సమస్తములో ఉన్న జ్ఞాన అవగాహన అనుభూతి తానై ఉంటుంది కాబట్టి జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది కూడా స్థితంగా చూడగలిగిన అవగాహన స్థితిలో అది ఉంది. మరి అలాంటి స్థితిలో
ఉన్న తాను సచ్చిదానంద స్థితిని అనుభవిస్తూ ఏంటి అంటే ఇది సమస్తములో తానే ఈ చిత్తు సమస్తములో తానే ఉన్న అవగాహన చేసుకుంటూ, తనని తాను మార్చుకుంటూ, సత్తు ఎలా ఉందో ఈ సమస్తాన్ని తానే అయ్యి, సమస్తము అనుభవ జ్ఞాన సమాహారమైన అనుభూతాత్మకంగా ప్రకాశతుల్యంగా ఉన్న సత్తు వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ చిత్తు గూడా సత్తవుతుంది. ఈ సత్తు ఎలా ఉంది? నిర్మల శాంతి, ప్రకాశ, ఆనందం. అంటే తనలో ఉన్న అనేక మలినాలని తొలగించుకొని, జ్ఞాన అవగాహనలనే అనుభూతాత్మకంగా తన అనుభవ జ్ఞానాలుగా చేసుకొని, తన చుట్టూ వచ్చే వాటన్నిటిలో గూడా నిశ్చలంగా చూస్తూ, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ ప్రకాశతుల్యమైన ఆ కదలని స్థాయి స్థితిగతులలో తురీయంలో తనని తాను సమస్తంలో దర్శించుకుంటూ ఈ సమస్తములో ఉన్న జ్ఞాన ప్రకాశమే తానుగా ఆ మహాకారణ స్థితిలో తురీయంలో తురియావస్థలో తనని తాను సచ్చిదానందంగా దర్శించుకుంటూ ఉంది. ఇలాంటి స్థితిగతులలో ఎలా ఉంటుంది నీ యొక్క ప్రయాణంలో? మామూలుగా మనకి పాంచభౌతిక దేహానికి ఒక బరువు అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉన్నావో, నీ యొక్క ఆత్మస్థితి పెరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఆత్మస్థితి మీద దృష్టి పెట్టావు. నీ ఆత్మస్థితి అనేది పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం పెరిగే కొద్దీ ఈ పాంచభౌతిక దేహం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవటం మూలంగా అది, ఇది, దీనిది, దానిది గూడా నీకు అవగాహనాత్మకంగానే ఉంటుంది. ఇంకా కొంత ప్రయాణం చేసేసరికి నీకు ఈ పాంచభౌతిక దేహం ఉందా? లేదా? ఈ పాంచభౌతిక దేహము లేనట్లే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? వెయిట్‌లెస్. ఒక పేపర్ లాగా ఫీల్ అవుతూ ఉంటావు. అంటే ఆనందము అనేది ఈ సమస్తములో కనెక్టివిటీగా ఆ కాన్ఫిడెన్సు అనేది, ఆ విశ్వాసము అనేది సమస్తం మీద దృష్టి పెట్టగలగటము అనేది నీవై ఉన్నప్పుడు, నీవెలా ఉంటావు? వెయిట్‌లెస్ అయిపోతావు. అంటే నీకంటూ ఒక బరువు లేదు. నడుస్తున్నా, పనులు చేస్తున్నా, ఇవన్నీ కూడా నీకు అలుపు, సొలుపు ఉండదు. ఎందుకు అంటే, నువ్వు ఏదైతే ఆ విశ్వశక్తిమయంగా ఉందో, ఈ ప్రా ఈ ప్రాపంచకంలో ఉన్న ప్రాపంచక ప్రభావములో పడి ఉన్న ఈ యొక్క జీవ, ఆత్మ అనేది పరమాత్మగా మారటం వలన, పరంగా ఉన్న అనేక ఆత్మస్వరూపాలతో లయమవ్వటం వలన ఈ యొక్క ప్రభావాలు అంటే ఎప్పుడు బరువుగా ఉంటాం? మనకి భూమి ఆకర్షణ శక్తి మన మీద పని చేస్తూ ఉంటే, వీటన్నిటి యొక్క అయస్కాంత క్షేత్రాలు మన మీద పనిచేస్తూ ఉంటే, ఈ ప్రకృతి శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటే, అవన్నీ గూడా మనకొక భారాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మ ప్రకాశంగా మారావో, నువ్వెలా అయ్యావు? ఈ యొక్క జగత్తుని దాటి నేనందుకే చెప్తూ ఉంటాను. మీరు అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం అంటే మనకంటే చిన్నగా ఉన్న చంద్రుడి మీద దృష్టి పెడుతున్నారు. అప్పుడు గ్రహ ఇది ఏంటి? గ్రహ దోషాలు ఉన్నప్పుడు, గ్రహణము ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ గూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి మెడిటేషను అని చేస్తూ ఉంటారు. ఇక్కడ పవర్ అనేది నీలోనే ఉంది. వాటన్నిటిలో వాటన్నిటి యొక్క నువ్వెప్పుడైతే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తూ ఇయన్నీ వెలుపల ఉన్నాయి.
ఈ వెలుపల చూసి నువ్వు దృష్టి పెడుతూ ఉన్నావు. పౌర్ణమి వచ్చింది, అమావాస్య వచ్చింది, సూర్యగ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం. ఇయన్నీ వెలుపల జరిగే విషయాలు. కానీ లోపల అయన్నీ గ్రహాలే. అలాంటి గ్రహాలు సమస్తములో ఎన్నో ఉన్నాయి. నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి ఈ జగత్తులో. మనము వీటి మీద దృష్టి పెడితే ఈ అనంతత్వాన్ని, అనంతత్వము అంటే సమస్త ఆత్మస్వరూపం. ఎప్పుడైనా ఆత్మస్వరూపం మీద దృష్టి పెడితే ఇవన్నీ ఆత్మస్వరూపాలలో ఒక చిన్న చిన్న నలుసుల్లాంటి ఈ జగత్తే చిన్న నలుసు లాంటిది. ఒక ఆవగింజ లాంటిది. అలాంటి దానిలో ఇంకా వాటి మీద దృష్టి పెడితే నువ్వు ఏది దృష్టి పెడితే అదే నీదవుతుంది. అదే నీవవుతావు. నేనేం చెప్తున్నాను, నీ ఆత్మస్వరూపం మీద దృష్టి పెట్టండి. అప్పుడు ఈ సమస్తము నీవవుతావు. ఏదైతే సచ్చిదానందం ఉందో ఆ అనుభవము, అనుభూతి, ఆనందాన్ని నిరంతరము పొందుతూ ఉంటావు. ఎలా ఉంటుంది అంటే ఆ అనుభూతి మన చుట్టూ అనేకమైన ఫంక్షన్‌లు జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో పెద్ద పెద్ద శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు ప్రాపంచికంగా మనం సంతోషం జరిగాయన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. మొదట్లో భలే ఆనందంగా ఉంటుంది. మేము ఇల్లు కట్టుకున్నాం. మా ఇంటికి రండి. ఇట్లాగా అనేకమని చెప్తూ ఉంటాం. కొన్నాళ్ళ తర్వాత అది పాతబడిపోతుంది ఆ విషయం. దాని గురించిన ఆలోచన ఉండదు. దానికి చేసే చాకిరీ అనేది ఆనందం పోయి చాకిరీ చేస్తున్నాం దీనికి. ఒక ఆనందం లేదక్కడ. అలాగే ఒక పెళ్లి జరిగింది. అది కొన్నాళ్ళు, ఒక సంవత్సరం ఆనందంగా చెప్పుకుంటాం. ఇలా ఇలా జరిగింది అని. ఇంకా అనేక శుభాలు చెప్పుకుంటూ ఉంటాం. అనేక దుఃఖాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇటు దుఃఖిస్తూ ఉంటాం. ఇటు ఆనందపడుతూ ఉంటాం. కానీ సచ్చిదానందము అనేది ఒక రోజుతో పోయేది కాదు. ఒక నిమిషం వచ్చింది, ఒక నిమిషం పోయింది అనేది కాదు. అది ఎలా ఉంటది అంటే క్షణక్షణం నిన్ను రమింపచేస్తూ ఉంటుంది. క్షణక్షణము నిన్ను ఆనందమయంతో లయం చేస్తూ ఉంటుంది. అనేక విషయాలు నీకుంటాయి. అవన్నీ గూడా నీ మీద ప్రభావితం చూపించవు. కానీ నువ్వు ఉన్న ఆనందం అత్యంత రమ్యమైనది అనే అవగాహన నీకు అర్థమవుతుంది. క్షణక్షణము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు ఎవరన్నా పెళ్ళికి పిలిచారు, లేదు ఒక శుభకార్యం జరుగుతుందంటే అది చూసి ఆనందపడేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క ఆనందం ముందు అవన్నీ చిన్న చిన్న ఆవగింజలయిపోయాయి. ఆహా! అదా! ఓకే. అంటే మన చుట్టూ జరిగే శుభకార్యాలు గూడా నిమిత్త మాత్రంగా మనము తీసుకునే పరిస్థితిలో ఉంటాం. అంటే ఎలా ఉంది సచ్చిదానందము? క్షణక్షణము తనే అయ్యి అవుతుంది. ఎందుకవుతుంది? ఏంటి ఈ సచ్చిదానందంలో ఉన్న మహత్యము? ఎందువలన ఇది మన మీద పని చేస్తుంది? మనము దానితో రమిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే నిన్ను నీవు నీ లోపలికి ప్రయాణం చేస్తూ నీ లోపలికి ప్రయాణం చేస్తూ నిన్ను నీవు సమస్తములో అవగాహన చేసుకొని అనుభూతాత్మకంగా నిలిచి ఉంటావో, ఆ యొక్క అనుభవ జ్ఞానము అనేది నీ హృదయం అయిపోతుంది. ఒక్క నీ హృదయము అంటే నీ యొక్క అనుభవ జ్ఞానము అనేక జన్మల అనుభవ జ్ఞానమే కాదు.
నీకు పరంగా ఉన్న అనేక స్వరూపాల యొక్క అనుభవ జ్ఞానం కూడా నీతో ఏకీకృతంగా ఉంటుంది. అదంతా నీలో ప్రకాశతుల్యంగా ఉంటుంది. అదంతా నీలో జ్ఞాన ప్రకాశంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇదంతా ఆ సర్వ వ్యాపక స్థితిని, ఆ వ్యాపక స్థితిని నీలో ఉన్న ఈ ప్రకాశ స్థితిలోని నిన్ను నీవు దర్శించుకుంటూ దాన్నంతటినీ గూడా అనుభవిస్తూ ఉన్నావు. అంటే ఒక తురీయ స్థితిలో ఎలా ఉంటావు? ఒక పని జరిగింది. అది అయిపోయింది. మరలా నిశ్చలం అవుతూ ఉంటావు. ఆ నిశ్చల స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. పని వచ్చినప్పుడు గుణాలు అనేవి పని చేస్తూ ఉంటాయి. నీ మీద గుణాలు పని చేస్తూ ఉంటాయి. ఆ పని చేసుకుంటాము. ఆ పని అయిపోయిన తర్వాత గుణాలు ఇనాక్టివ్ అయిపోతాయి. అంటే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు. ఇనాక్టివ్ అయిపోతాయి. నువ్వు నిశ్చలంగా అయిపోతావు. నీలో నువ్వు రమిస్తూ ఉంటావు. అంటే ఈ ఒక ఆలోచన నీ మీద ప్రభావంగా వచ్చిన ఆ పని చేసుకుంటూ ఉంటావు. ఆ పని అయిపోగానే మరలా నిశ్చలం. ఈ నిశ్చలత అనేది ఈ రోజుతో ఒక రోజుతో నీకు సచ్చిదానందము అనేది వచ్చేసింది. ఇంకేమీ లేదు ఆ పైన అనంటే పొరపాటు. ఒక పెళ్లి వచ్చింది. ఆనందపడ్డాం. ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆనందపడ్డాం. ఇంకా, ఇంకా అంతకంటే నీకు చాలా గుర్తింపు వచ్చింది. ఒక సీఎం గానో, పీఎం గానో అయ్యావు. ఇంకా చాలా పెద్ద ఆనందంగా పడుతున్నావు. అంటే ఒకదాన్ని మించిన ఒక ఆనందం 1, 2, 3, 4 ఎలా ఉందో ఈ సచ్చిదానంద స్థాయి స్థితిగతులు కూడా నీ వ్యాపకత్వం పెరిగే కొద్దీ, నీ యొక్క నిశ్చల స్థితి పెరిగే కొద్దీ, నీలో కనెక్టివిటీగా ఉన్న అనుభూతాత్మకమైన అవగాహన, జ్ఞానములో నువ్వు తురీయంగా ఈ సమస్తాన్ని దర్శిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. నా హృదయంలో ఆనందం జరిగింది. నా చుట్టూ నేను ఏదైతే నా వ్యాపకత్వంలో నా అనేక హృదయాలలో గూడా అనుభవ జ్ఞానంగా ఉన్నా, ఎప్పుడు అయితే అనుభవ జ్ఞానం ఉందో అక్కడ దుఃఖం ఉండదు. ఏదైతే అనుభవం లేదో అక్కడ దుఃఖమొస్తుంది. ఎప్పుడైతే నీ లోపల అనేక హృదయాల అనుభవ జ్ఞానంతో నువ్వు లయమై ఉన్నావో అవన్నీ కూడా ఆనందంగా ఉంటాయి. అవన్నీ ఆనందాన్ని అనేక ఆనందాలని కూడా అనుభవిస్తాయి. అవన్నీ దుఃఖాలు కూడా అనుభవిస్తాయి. ఆ దుఃఖాలు అనేవి హృదయానికి కనెక్టివిటీ అవ్వవు. అవి మనోబుద్ధి స్థితిలోనే పడిపోతాయి. అవి అంతవరకే ఉంటాయి. హృదయంలో ఓన్లీ జ్ఞాన ప్రకాశమే ఉంటుంది. అనేక పరంగా ఉన్న అనేక హృదయాల జ్ఞాన ప్రకాశముతో నువ్వు లయమై ఉంటావు కాబట్టి వాటి యొక్క అనుభవ జ్ఞానము నీ అనుభవ జ్ఞానం అవుతుంది కాబట్టి వాటి యొక్క ఆనందం కూడా నీ ఆనందం అవుతుంది. అంటే ఒక్క నువ్వు అనుభవించే కంటే నిన్న క్లాసులో చెప్పాను. నువ్వు ఒక పని చేస్తున్నావు. ఇంతకు ముందు నువ్వు ఒక్కదానివే చేశావు. కానీ ఇప్పుడు ఒక పని చేస్తున్నావు. నీతోటి పాటు అనేక హృదయాలు ఆ పని చేస్తూ ఉన్నాయి. అక్కడ ఒక్కదానివి పని చేస్తున్నట్టు అమ్మో! నేను ఈ పని ఎక్కడ చేయగలను? నేను చేయలేను. వీళ్ళందరికీ నేను వండి పెట్టలేను. నాకు వీలు కాదు. నా వల్ల కాదు అని నేను అనుకుంటాను. కానీ నా యొక్క దేహ స్థితికి నేను చెయ్యలేను అనుకుంటా. కానీ ఇక్కడ నా దేహం పని చేస్తుందా? ఈ దేహాన్ని పని చేస్తున్న శక్తులేంటి? అనేక హృదయాలు ఈ దేహం మీద పనిచేసి మేం చేస్తున్నాము అన్న విధంగా అనేక వాటి మీద ప్రభావంతో ఆ పని చేస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న అందరిలో గూడా అవి పని చేస్తూ, ఆ పని చేయిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పని మనం చాలా తేలికగా, ఆనందంగా ఫినిష్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ పని చేస్తూ గూడా నీ కనెక్టివిటీ అనేది అనేక అనుభవ జ్ఞానాల సారం అయి ఉంది. అది నువ్వు ఒక దేహము లేని స్థితిలో ఫ్లోట్ అవుతూ ఉంది. ఒక వెయిట్‌లెస్ పేపర్‌లాగా నీ దేహం అయిపోయింది. అలాంటి నీలో నుంచి అనేక ఆత్మ స్వరూపాలు పనిచేస్తూ ఉంటాయి.
నువ్వు ఎంత దేహభ్రాంతిని వదిలివేస్తే అంత ఆత్మ స్థాయిలో పరంగా ఉన్న ఆత్మస్వరూపాలు లయమై పని చేస్తూ ఉంటాయి. అవన్నీ ఆత్మస్వరూపాలు ఏకమైనవి కాబట్టి నీ దేహం పలసనైపోయింది. నీ దేహం వెయిట్‌లెస్ అయిపోయింది. వాటి యొక్క ప్రభావం వల్ల. ఇదొక్కటే. అది చెప్పలేం. నీ ప్రకాశము ఎంతవరకు వ్యాపించి ఉందో అదంతా అనేక స్వరూపాల యొక్క వ్యాపకత్వమై ఉంది. కాబట్టి అవన్నీ కలిపి నీలో నుంచి అనేక నీ ఆలోచన ఏదయ్యుందో వాటన్నిటి ఆలోచన కూడా అదే అయ్యుంటుంది. ఆ పని చేస్తాం కాబట్టి అక్కడ మనలో ఆ శక్తి సంపన్నత అనేది ఒక క్రియా విన్యాసములాగా, ఒక ఆనంద పరవశత్వంలాగా మనలో జరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రాపంచికంగా పాంచభౌతిక దేహంతోనే ఉంటావు. కానీ నీ పని అంతా ఆత్మస్థితిలో పని చేస్తూ ఉంటుంది. ఆత్మస్థితిలో నీ ఆలోచన కలిగి ఉంటుంది. ఆ పరమాత్మ భావనతో నీవు నడయాడుతూ ఉంటావు. ఇక్కడ పరమాత్మ భావన అని చెప్తున్నాను. నేనే పరమాత్మని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, నాకు దైవ లక్షణాలొచ్చినాయి, నేను దేవుడిని అని అనుకుంటే, నాలో అహంకారం వచ్చేసింది. అలాగే నీ ఆలోచన అనేది హృదయతుల్యంగా, పరంగా ఉన్న అన్నిటి యొక్క ఆలోచన నీ ఆలోచన అయినప్పుడు, నీవు పరమాత్మ స్థాయిలోనే నడయాడుతూ ఉంటావు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే పరమాత్మ భావన ఉంటుంది. కానీ నువ్వు పరమాత్మవి అన్న విషయాన్ని స్వీకరించాల్సిన పని లేదు. కాబట్టి మనం ఆ భావనని సచ్చిదానంద స్థాయిలో అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ అనుభవ సారము అనేది ఆ అనుభవ సారము అనేది నీ యొక్క గుణాలు పని చేయని స్థాయిలో ఉండాలి. త్రిగుణాతీత స్థాయిలో ఉండాలి. ఎప్పుడైతే గుణాల ఆ భావన మీద పని చేసినాయో నీవు ప్రాపంచికంగా పడిపోతావు. నీ ఆలోచన ప్రాపంచికంగా వచ్చేస్తుంది. ప్రాపంచికంలో ఉన్న ప్రభావాలని నీ మీద పని చేయటం బిగించేస్తాయి. నువ్వు వాటికి వశమైపోతావు. ప్రతి శక్తి నువ్వు ఏవేవైతే ఈ ఆత్మస్థితి మీద దృష్టి పెట్టి ఇవన్నీ దాటి వెళ్ళిపోయి ఈ ప్రభావాలు ఏవి నీ మీద పనిచేయవు. ఈ జగత్తులో ఉన్న మీరందరూ గబగబా పరిగెత్తి పూజలు చేస్తూ ఉంటారు. గ్రహాలు, దేవతలు, ప్రకృతి శక్తులు ఇవన్నిటికీ కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నీ దృష్టి ఆత్మ స్థాయిలో ఉందో వీటన్నిటి ప్రభావము నీ మీద ఉండదు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి అయిపోతాయి నీ ముందు. నీ ఆత్మస్థాయి స్థితిగతులు అనంతం. అలాంటి స్థితిలో ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు ప్రాపంచికంగా మరలా ఆలోచన మార్చుకున్నావో అప్పుడు ఈ ప్రాపంచిక ప్రభావాలన్నీ నీ మీద వెంటనే ప్రభావం చూపిస్తాయి. చూపించినప్పుడు నీకు అంతకుముందు ఉన్న ఆ సచ్చిదానంద స్థితి ఆనందాన్ని ఫ్లోట్ అవుతూ ఉంటావు.
అలాంటి స్థితి నుంచి ఒక ఒత్తిడి నీ హృదయం చుట్టూ ఒక ఒత్తిడి వచ్చేస్తుంది. నేనిక్కడ హృదయము అని చెప్తున్నాను. గుండె గాదు. నీ హృదయము అనేది అనేక భావనల సమాహారం. నీ హృదయం చుట్టూ ఈ ఒత్తిడి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఒత్తిడి వస్తుందో వెంటనే నువ్వు దాన్ని గ్రహించగలిగి ఉండాలి. దాన్ని వెంటనే నీ ఆలోచన క్షణంలో మార్చుకోగలిగి ఉండాలి. ఈ ఆత్మ జ్ఞాన ప్రయాణంలో బాగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక 20, 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయాన్ని సడెన్‌గా గుర్తు చేయటం జరిగింది. ఎలా అంటే, అప్పుడు పడిన వేదనకి నన్ను తీసుకెళ్ళి అంత వేదన పడినప్పుడు ఉన్న స్థితిలోకి తీసుకెళ్లారు. ఇక్కడ ఈ అనేక ప్రభావాలని వదిలించుకొని, నా హృదయాన్ని చుట్టూ గూడా అనేక ఒత్తిళ్ళను తీసుకొని, ఒక విప్పారిన హృదయంతో ఆనందాన్ని అనుభవిస్తున్న నేను, ఒక ఆలోచన కఠినాత్మకమైన ప్రభావం యొక్క ఆలోచన అనేది నన్ను అప్పటి పరిస్థితులకు తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు నేను ఎలా ఉన్నాను అన్న విషయాన్ని తెలియజేశారు. అంటే ఎలా ఉంది అంటే, హృదయము అనేకమైన ప్రభావాల ద్వారా ఒత్తపడి నలగదీసినట్లుంది. అప్పటి కాలంలో అదేమీ తెలీదు. అది మామూలుగానే ఉంటది. కానీ ఇప్పుడు ఈ ప్రభావాలన్నిటిని వదిలించుకున్న నేను, అప్పటి కాలపు పరిస్థితులలోకి ఒక్కసారి యాక్టివ్ అవ్వగానే, అప్పుడు నేనున్న పరిస్థితి, నా హృదయం యొక్క ఒత్తిడి, ఇవన్నీ గూడా ఆ క్షణంలో నేను అనుభవించి, ఓయమ్మో! ఇలా ఉన్నాను కాబోలు అని అంటూ వెంటనే ఆలోచన మార్చుకొని వచ్చినప్పుడు ఎందుకు అంటే తెలియచేయటం. ప్రతి ఒక్కటి అనుభవ జ్ఞానంగా తెలియచేయటం. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా ఉన్నావు ఇవన్నిటిని వదిలించుకొని, అది తెలియచేయకపోతే నేను మీకు చెప్పలేను. ఒక్కసారి ఆ స్థితికి తీసుకెళ్ళకపోతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అసలు నేనప్పుడు ఎలా ఉన్నానో నాకిప్పుడు తెలీదు. ఎందుకు అంటే ఎక్కుతూ ఎళ్తున్నాను. అప్పుడు ఆ ఎక్కటానికి ఎంత వ్యయ ప్రయాసలు అసలు ఎక్కటమే తెలియని స్థాయిలో ఎలా ఉన్నాను అనేది నాకప్పటికి అది తెలియదు. కానీ ఇప్పుడు ఈ హృదయ వికాసాన్ని అనుభవిస్తున్న మనము, ఆ హృదయ ఒత్తిళ్ళలోకి దిగజారినప్పుడు ఎలా ఉంటుంది అని తెలియజేయటం, ఆ క్షణంలోనే వెంటనే మార్చుకొని మరలా ఆలోచన మార్చుకోవటం ద్వారా ఇది చేయగలగటం. అలాగే మామూలుగా ఈ ప్రాపంచికమైన విషయాలలో పడినప్పుడు మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. సత్తువైపు ప్రయాణం చేస్తున్నాం కానీ చిత్తు ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటది. ఈ చిత్తు మీద ప్రభావాలు ఎప్పుడు ఇప్పుడు నీకు కోపం లేదు. ఈమె బాగా ఆధ్యాత్మికం చేస్తుంది. ఒక ఉన్నతమైన భగవత్ స్థాయిలో ఉంది. ఈమెకి కోపం లేదు. భగవత్ స్థాయిలో ఉంది. రండి రండి చూద్దాం అని వస్తాం. అందరూ చూస్తూ ఉంటారు. అక్కడ ఏదో జరిగింది కయ్యిమని అరిసింది. లేదు ఒకళ్ళని కొట్టింది. సరేలే ఈమె భగవంతుడు అనుకున్నాం. మొహం మీద ఊసినా తుడిచేసుకుంటుంది అనుకున్నాం. కానీ ఎంటబడి కొడుతుంది. ఎంటబడి అరుస్తుంది. మనం అనుకున్నట్టేమీ లేదీమె.
అనేది మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రాపంచిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి తేడా ఏమీ లేదు. అక్కడ నీకసలు ప్రాపంచికంగా ఏయ్యో ఉన్నాయి నీ మీద పని చేస్తున్నాయి అని తెలీదు. ఆధ్యాత్మిక జీవితంలోకి అవి పొంచే ఉన్నాయి. అవి అయినా నీ మీద క్షణకాలం నువ్వు భావన, ఆలోచన మార్చిన వెంటనే అవి తొంగి చూస్తాయి. ఎప్పుడు ఏమరపాటుగా ఉండకూడదు. క్షణ క్షణము అవన్నీ కూడా నీ మీద తొంగి చూస్తూనే ఉంటాయి. మరి అలాంటి స్థితిలో నీ ప్రయాణము, నీ ఆలోచన కూడా ప్రతి క్షణము ఎరుకగానే ఉండాలి. ప్రతి క్షణము జాగృతిగానే జాగరూకంగానే నేనేం చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను అనేది క్షణంలో నీకు వెంటనే ఫ్లాష్ లాగా కనిపించాలి. దాని మూలంగా జరిగే ఇప్పుడు నేనొక మాట మాట్లాడాను. నేను ఈ సబ్జెక్ట్ చెప్తూ ఉన్నాను. ఇందులో ఎన్నో విషయాలు చెప్తున్నాను. అయన్నీ నేననుకుంటున్నాను నాలో జరిగిన విషయాలే. నేను చూస్తున్న విషయాలే. నేను అనుభవించిన విషయాలే అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఇక్కడ మీ అందరికీ అనిపిస్తుంది ఈమె మా గురించే చెప్తుంది. ఈమె మా గురించే మాట్లాడుతుంది. ఇవన్నీ మాలో జరిగే విషయాలే. మేము చూస్తున్న విషయాలే. మేము అనుభవిస్తున్న విషయాలే. అని మీరందరూ గూడా అనుకుంటూ ఉంటారు. కానీ నేనేం జెప్తున్నాను అంటే ఇక్కడ నువ్వు నేను వేరుగా లేము. ఉన్నది ఒక్కటే. నువ్వేదైతే అనుభవిస్తున్నావో నేను అదే అనుభవిస్తున్నాను. కానీ నువ్వేమి అనుభవిస్తున్నావని లెక్కేసుకుంటావు. నాకు ఇంత భూమి 10 ఎకరాల భూమి ఉంది. నేనింత అందంగా ఉన్నాను. నాకిన్ని తెలివితేటలు ఉన్నాయి. నేనిన్ని రకాల భోగాలు అనుభవిస్తున్నాను. నేను ఇవన్నీ ఇది చేస్తున్నాను అని ఆలోచిస్తున్నావు. ఇవన్నీ నీకు వేరుగా ఈ మొహాలన్నీ నిన్ను వేరుగా నిలబెడుతున్నాయి. కానీ వీటిని దాటితే అందరూ అనుభవించేది అందరూ అనుభవించే దుఃఖము ఒకటే. అందరూ అనుభవించే వేదన ఒకటే. అందరూ అనుభవించే ఆనందం ఒక్కటే. అందరూ అనుభవించే పరమానందం ఒకటే. అందరిలో ఈ కోపతాపాలు, గుణాలు పనిచేస్తూనే ఉంటాయి. అరిషడ్వర్గాలు. అందరిలో కర్మలు, భావనలు, ఆలోచనలు ఇవన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఇవన్నీ అన్నిటికీ కామన్. ఇదంతా కూడా ఆత్మస్థితిలోకొచ్చినప్పుడే నీకు అవగాహన అవుతుంది. కాబట్టి నువ్వు సచ్చిదానందంగా ఉన్నావా ఎప్పుడు? ఉన్నావు. ఉంటావా? ఉంటావు. కానీ అందులో ఫ్లక్చుయేషన్స్ లేవా? ఉంటాయి. అక్కడ ఎప్పుడూ కదలిక ఉంటుంది. మరి సచ్చిదానందము అంటే, ఇదిగో నేనిప్పుడు సచ్చిదానందాన్ని అనుభవిస్తున్నాను. ఇంతకంటే పైన ఇంకేమీ లేదు సచ్చిదానందం అని అనుకుంటూ ఉంటే అది పొరపాటే. నువ్వు ఎదిగే కొద్దీ నీ నాలెడ్జ్ పెరుగుతూనే ఉంటుంది. నీలో అనుభూతాత్మకమైన అవగాహన జ్ఞానం నువ్వు ఫిఫ్త్ క్లాస్‌లో ఉంటే తెలియని విషయం ఏమీ లేదు అని అనుకుంటావు. నాకంతా బానే తెలుసు. 10థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత నాకంతా బాగానే తెలుసు. నాకు ఫిఫ్త్ క్లాస్ కంటే ఇంకా జ్ఞానం ఉంది అనేది అర్థమైంది. బాగానే తెలిసింది అని అనుకుంటావు. ఇంకా పైకెళ్ళిన తర్వాత ఇంకా బాగా తెలిసింది అని అనుకోవు. ఏమవుతుంది అంటే అక్కడి నుంచి దృష్టి పెడుతూ ఉంటావు. మనము చేస్తుంది, చూస్తుంది చాలా చిన్నదే తెలుసుకుంటుంది. ఇంకా అనంతమైన జ్ఞానం ఉంది. అనంతమైన చదువు ఉంది.
అనేది నువ్వు దృష్టి పెట్టగలిగిన స్థితి వచ్చింది. ఇంతకుముందు నువ్వేమనుకున్నావు? నాకొచ్చు అనుకున్నావు. ఇక్కడికొచ్చిన తర్వాత నాకొచ్చింది తక్కువే, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది ఈ అనంతం వైపు దృష్టి పెట్టినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం ప్రయాణం చేసే ఈ సచ్చిదానందంలో గూడా ఈరోజు ఇదయిపోయింది అని లేదు. ఇంకా అనేక హృదయాల వైపు లయమవుతూనే స్వస్వరూప విన్యాసం చేస్తూ ఉంటాం. ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆయా స్థితిగతులు అనుభవిస్తూనే ఉంటాం. అక్కడ నిశ్చల స్థితిగతుల్ని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఇంతకుముందు ఒక పెళ్ళికి వెళ్ళాలి అంటే నాకు సరిగ్గా సొమ్ములు లేవు. నాకు సరైన బట్టలు లేవు. వాళ్ళందరూ ఏముంటారు? వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఏసుకొచ్చుకుంటున్నారు. నాకు సరి అయిన బట్టలు లేవు, సొమ్ములు లేవు. వాళ్ళందరిని చూసి నేను చాలా తక్కువగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరి బట్టలు, వాళ్ళందరి ఉన్నత స్థితిని చూస్తూ ఉన్నాను. అక్కడికెళ్ళాలన్నా గూడా నేను ఇష్టపడటం లేదు. ఒకవేళ ఎళ్ళినా కూడా నాలో అసూయ తత్వాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. అనేక విషయాల యొక్క లోలత్వానికి నేను దిగి దిగిపోయి ఆలోచిస్తూ ఉన్నాను. వాళ్ళు కట్టుకొచ్చిన దాన్ని చూసి ఆనందించట్లేదు. అక్కడ వాళ్ళ మీద ఒక నిరాసక్తత. వాళ్ళ మీద రకరకాలైన భావనలు నాలో ఆలోచనలు యాక్టివ్ అవుతున్నాయి. అక్కడ నేను దేన్ని ఆనందించటం లేదు ఒక ఫంక్షన్‌కెళ్ళినా కూడా. అది ప్రాపంచికమైన ప్రభావాలు ఎదుటి వాళ్ళ ఆలోచనలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. మన ఆలోచనలు కూడా మన చుట్టూ ఉన్న అనేక ప్రభావాల మూలంగా మన మనసు అలాంటి ఆలోచనలతో దిగజారిపోయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక భావనలోకి, ఆధ్యాత్మిక ఆత్మస్థితిలోకి నిలబడి ఉంటావో, నీలో ఈ సచ్చిదానంద స్థితి పనిచేస్తూ ఉంటుందో, నీకవన్నీ ఏమీ గుర్తురావు. నీకు ఏదైతే ఉన్నదో దాన్ని చక్కగా ధరిస్తావు. దాన్ని ఎంతో ఆనందంగా ఆనందిస్తూ ఉంటావు. నువ్వు అనుభవించే ఆనందము ఇది కట్టుకుంటే వచ్చింది ఆనందము, అది అక్కడికెళ్తే వచ్చింది ఆనందము, అది చూస్తే వచ్చింది ఆనందము అనేది లేదు. నీకేది లేకపోయినా నువ్వు ఆనందంలో ఉన్నావు. కాబట్టి దీని గురించి ఆలోచించవు. ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా నీవెలా ఉంటుంది అంటే, ఇంకేదో తీసుకొని అది పెట్టుకుంటే ఆనందం వస్తుంది అని గూడా ఉండదు. ఆ పైనుండదేదో కట్టుకొని పోతే సరిపోతుందిలే అనిపిస్తుంది. అంటే అది ఇంకేదో వ్యవహారంగా అది అన్న ఆలోచన గూడా అనిపిచ్చదు. అది కట్టుకుంటేనే ఆనందం. అక్కడికెళ్తే ఇంకా గొప్పగా ఉండాలి అన్న ఆలోచన ఏమీ ఉండదు. ఏది ధరించినా అది సమంగానే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫంక్షన్‌లో అందరూ ధరించిన వాటిని వాళ్ళందరిలో హృదయాన్ని దర్శిస్తుంది. వాళ్ళలో ఉన్న ఆనందాన్ని మాత్రమే దర్శిస్తుంది. అందువలన అందరితో ఆనందంగా మాట్లాడగలుగుతుంది. అందరితో తన ఆనందాన్ని షేర్ చేసుకోగలుగుతుంది. అక్కడున్న ప్రతి విషయంలోనూ ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. ఇక్కడున్న చాలామంది గూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చిన తర్వాత ఇప్పుడంటే బాగా అలవాటైపోయింది. కానీ మొదట్లో ఎలా ఉన్నారు అనంటే పెళ్ళికెళ్ళినా మన ఆధ్యాత్మికం వాళ్ళు కనపడగానే ఆనందంగా గబగబా పరిగెత్తుకొనెళ్ళి వాళ్ళతోటి కూర్చొని ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఎందుకో తెలీదు ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనము అనిపిస్తూ ఉంటుంది.
ఆ ఆనందాన్ని షేర్ చేసుకునే వాళ్ళు కనపడ్డారు. అందరితో షేర్ చేసుకోలేదు. ఈమెకేదో పిచ్చెక్కింది. ఈమేదో ఆధ్యాత్మికం చేస్తుందంట. అదేందో ఆనందం అంట అంటారు మామూలు వాళ్ళతోటి మాట్లా అదే నీతోటి పాటు ఈ విద్యని అభ్యసిస్తున్న వాళ్ళ వైపు కనపడగానే నీ ఆనందం రెట్టింపవుతుంది. వాళ్ళతో సత్సాంగత్యం కాసేపు. ఈ చుట్టూ ఉన్న ఆనందము అనేది చాలా చిన్నదైపోతుంది. నీ యొక్క సచ్చిదానందంలో. ఇలా నిరంతరము క్షణము కూడా ఆ కొత్తదైన ఆనందాన్ని క్షణము కొత్తగానే ఉంటుందది. క్షణము అనుభవిస్తూనే ఉంటావు. ఇంతకంటే గొప్పదైన ఆనందము అనేది ఇంకెక్కడా ఉంది అనేది కూడా ఆలోచన కూడా రాదు. అలాంటి స్థితిని సచ్చిదానందము అని చెప్పుకుంటూ ఉంటాను. అనుభవిస్తూ ఉంటావు. చెప్పుకుంటూ ఉంటారనే దానికంటే నువ్వు అనుభవిస్తూ ఉంటావు. మనకి ఒక యోగి ఆత్మకథలో యుక్తేశ్వర గారు చెప్తూ ఉంటారు. ముకుందుడితో అంటూ ఉంటాడు. అక్కడ ఒక దాంట్లో ఈ విషయాన్ని సచ్చిదానందము అనే దాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఆయన అడుగుతూ ఉంటాడు, ముకుంద ఈశ్వరుడు అంటే ఎలా ఉంటాడు అని అనుకుంటున్నావు? బాగా వెండి మబ్బులలో బంగారు సింహాసనంలో బంగారు కిరీటాలు పట్టు వస్త్రాలు వేసుకొని ఆనందంగా ఉన్న స్వరూపం ఈశ్వరుడు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఈ ముకుందుడు చెప్తూ ఉంటాడు, లేదు గురువుగారు, ఈశ్వరుడు అంటే ఒక కారణము లేకుండా ఇదిగో ఈ పెళ్లి అది మన చుట్టూ ఉన్న ప్రాపంచిక అనేక కారణాలతో మనం సంతోషిస్తాం. ఇప్పుడు ఎలాంటి కారణము లేకుండా క్షణము నీలో కొత్తదైన ఆనందాన్ని నీవు ఎప్పుడైతే దర్శిస్తూ అనుభవిస్తూ ఉన్నావో అదే ఈశ్వరుడు. అదే ఈశ్వరత్వము, ఈశ్వరత్వ స్థితి. చాలామంది అంటూ ఉంటారు, ఈ సమస్తాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఈ సమస్తాన్ని కూడా ఓడించి నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని ఒకప్పటి కాలంలో ఎంతోమంది రాక్షసులు అనేక లోకాలని జయించారు. ఆ ఈశ్వరుణ్ణి కూడా జయించాము అని అనుకుంటూ ఆ ఆలోచన అనేది అహంకారప్రాయంగా ఉంది. కానీ ఈశ్వరత్వము అనేది ఎలా ఉంది? అది క్షణము ఆనందకరమైన స్థితి. ఆ హృదయము ఉన్నప్పుడు ఇంకొకటి జయించాల్సిన పని లేదు. ఇంకొకటి ఉంది అన్న ఆలోచన లేదు. అంతా నీవేయి. అది అనుభవిస్తూ ఉంటావు. ఆ క్షణము ఆ అనుభవము అనేది ఆ ఈశ్వరత్వ స్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇంకేదో ఉంది. అది ఇంతకంటే ఆనందంగా ఉంటుంది. నేను మొత్తాన్ని సమస్తాన్ని జయించి వచ్చాను. జయించాను అన్నది ఏమైంది? వాటన్నిటిని ఓడించానంటే అయన్నీ నాకంటే విడిగా ఉన్నాయి. మరి నాకు ఆనందం ఎక్కడుంది? కానీ ఇక్కడ ఎలా ఉంది? అంతా నాలోనే ఉంది. వాటన్నిటితో గూడా నేను రమిస్తూ ఉన్నాను. క్షణము అది నేనే అయ్యున్నాను. నేనిక జయించేది లేదు, ఓడించేది లేదు.
ఓడిపోయేది లేదు. ఓడించాల్సింది నన్ను నేనే. జయించాల్సింది నన్ను నేనే. నేను దేన్ని జయించాలి? దేన్ని ఓడించాలి? జయమెక్కడా? ఓటమి ఎక్కడా? అంతా నేనే అయ్యున్నప్పుడు, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, అదే ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వ స్థాయి, స్థితిగతులు ఉన్నప్పుడు మిగతా ఏమీ లేవు అనే అనుభూతిని నువ్వు నిరంతరము పొందుతూనే ఉంటావు. ఆ సమస్థాయి స్థితిగతులు నువ్వు నిరంతరము అనుభవిస్తూనే ఉంటావు. నీ ఆలోచనలు మారినా వెంటనే అవి క్రమం చేసుకుంటూ ఉంటావు. సక్రమం చేసుకుంటూ ఉంటావు. ఎప్పటికప్పుడు నువ్వు ఆ సమస్థితిలో ఉండేలాగా, ఈ సత్తు, చిత్తు సమస్థితిలో ఉండేలాగా ఉన్నప్పుడే నీ ఆనందము అనేది నిరంతరము ఉంటుంది. ఆ ఈశ్వర లయత్వ, ప్రియత్వ స్థితిలో నువ్వు ఫ్లోట్ అవుతూ ఉంటావు. అంతా నీవే అయ్యున్నావు గాబట్టి, ఆ లయత్వ స్థితిలో నీ యొక్క ప్రియత్వము అనేది సమస్తం మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సమస్తం మీద నీ ప్రియత్వ ప్రభావము అనేది పనిచేస్తూ ఉంటుంది. అందువలన నీ చుట్టూ ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రియంగానే స్పందిస్తూ ఉంటారు.